గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పీటీ వారెంట్ పై పోలీసులు విజయవాడ సబ్ జైలు నుండి గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. అత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వంశీపై నమోదైన భూ ఆక్రమణ కేసులో ఈ పీటీ వారెంట్ జారీ అయింది. పటిష్ట బందోబస్తు మధ్య వంశీని పోలీసులు గన్నవరం కోర్టుకు తీసుకువచ్చారు. అత్కూరు పిఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి వచ్చే నెల 1వ తేదీ వరకు వంశీకి కోర్టు రిమాండ్ విధించింది. ఇక దీంతో వంశీని తిరిగి విజయవాడ సబ్ జైలుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైఎస్ హయాంలో అడ్డగోలుగా ఇష్టానుసారంగా రెచ్చిపోయి చేసిన ఆక్రమణలు, దౌర్జన్యాలకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన వంశీపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆయా కేసులలో వంశీకి కోర్టు రిమాండ్ విధిస్తోంది. తాజాగా బెదిరించి భూమిని ఆక్రమించారనే ఆరోపణలతో వంశీపై ఉంగుటూరు మండలం అత్కూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో రిమాండ్ విధిస్తూ గన్నవరం కోర్టు తీర్పును వెల్లడించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులలో కూడా వంశీ అరెస్ట్ అయ్యారు. ఇక ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విదితమే. ఇక వంశీకి ఇప్పటికే 2 రిమాండ్లు ఉండగా ఇది 3వ రిమాండ్ కాగా వల్లభనేని వంశీపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం వాటిపై దర్యాప్తునకు సిట్ వేసిన సంగతి తెలిసిందే. వంశీ ఆక్రమణలపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో వంశీపై మరెన్నో కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.